ఆంధ్రప్రదేశ్ ప్రజా ఆరోగ్య రంగంలో 2023 సెప్టెంబర్ 15వ తేదీ ఒక గొప్ప రోజు అన్నారు వైఎస్ జగన్. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలనా కాలంలో తనకు అత్యంత సంతృప్తిని మిగిల్చిన రోజని వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తొలి విడతగా 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించి సోమవారం నాటికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తొలి విడత మెడికల్ కాలేజీల్ని ప్రారంభించి సెప్టెంబర్ 15 సోమవారానికి 2 ఏళ్లు పూర్తయింది. 2023లో సరిగ్గా విజయనగరంలో మెడికల్ కాలేజీని వైఎస్ జగన్ ప్రారంభించారు. ఆ క్రమంలోనే అక్కడి నుంచే వర్చువల్గా రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను సైతం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఆనాటి మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవ రోజును మరోసారి గుర్తు చేసుకున్నారు. 2 ఏళ్ల క్రితం ఒకేసారి 5 మెడికల్ కాలేజీలను తాను ప్రారంభించడంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఆ రోజును గుర్తు చేసుకుంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో 15 సెప్టెంబర్ 2023 ఒక గొప్ప రోజని, తాను ఒక మంచి పని చేయగలిగారన్న తృప్తి లభించిందన్నారు. 1923 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగంలో కేవలం 12 మెడికల్ కాలేజీలుంటే ఒక్క తమ హయాంలోనే ఒకేసారి 17 మెడికల్ కాలేజీల్ని సంకల్పించామన్నారు. ఇందులో భాగంగా 2023 సెప్టెంబర్ 15న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ఒకేసారి ప్రారంభించి ప్రజల ఆరోగ్య పరిరక్షణలో గొప్ప అడుగు ముందుకేశామన్నారు. ఈ 5 కాలేజీల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తేవడం తనకు బాగా సంతోషాన్ని కలిగించిందన్నారు వైఎస్ జగన్. వీటితో పాటు పాడేరు, పులివెందుల కాలేజీల్ని అడ్మిషన్లకు కూడా సిద్ధం చేశామన్నారు. మిగిలిన పనులను పూర్తి చేయాల్సిన ఈ ప్రభుత్వం ఆ 10 కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టేలా నిర్ణయం తీసుకోవడం అత్యంత దారుణమన్నారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్.